అసెంబ్లీకి రావాల్సిందే అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నెలకి 5 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. 24 నెలల తరువాత కేసీఆర్ మా లెక్కలు చూస్తా అంటున్నారని, ముందుగా ఆయన కాళేశ్వరం లెక్కలు చెప్పాలి అన్నారు. అక్కడ ఖర్గే గారు పార్లమెంట్ లో కొట్లాడిన హోదా లేనప్పుడు నువ్వు ఎందుకు రావు? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉండదో ప్రజా సమస్యల మీద అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అనుకుంటున్నావు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అనుకుంటున్నావు, రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 12 నెలల ఏ విధంగా 9.5 ఏళ్ళు ఈ లెక్కలు చెప్తావు. నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్కలు నువ్వు చెప్పు. కృష్ణారావు గారి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాన్ని తీసి రాయలసీమ గిఫ్ట్ కట్టుకోమని చెప్పిండు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి ప్రజలు పిలుస్తున్నారు, రాయలసీమ రతనాలసీమ చేస్తున్నాడు. నువ్వు అన్న వాళ్ళు వీడియోలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నా అని చెప్పి ఆ నాయకులకు చెప్పి లీక్ ఇస్తుంది తప్ప ఒత్తిడికి మాత్రం మాకు నమ్మకం లేదు.